కూతురు కావాలా నీకు? రావే అవతలకి రా. కారులో ఫ్రంట్ సీట్ కి బ్యాక్ సీట్ కి ఉన్న దూరం ఎవ్వడూ తగ్గించలేడు. డ్రైవర్ గడితో లేచిపోవడానికి సిగ్గులేదు నీకు? వదలరా దాన్ని. ఎవరెవరిని పట్టుకున్నారో చూసి మాట్లాడండి. నాకు ఎదురు సమాధానం చెప్తావురా? చంపేస్తాను నిన్ను. నిన్ను చంపేస్తాను నిన్ను. చంపేస్తాను నిన్ను. ఓ కారు డ్రైవర్ మీ కూతురు ఎందుకు చేసుకోకూడదు మీ దగ్గర థియరీ ఉంటుంది. ఓ కోటీశ్వరుడు కూతురు మీలాంటి చెట్టు కింద ప్లేడర్ని ఎందుకు చేసుకోకూడదు వాళ్ళ నాన్న దగ్గర థియరీ ఉండకూడదు. అంతేగా? మీరేమో డైరెక్ట్గా దండలతో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు, కానీ మీ కూతురు మటుకు సూట్ కేస్తే కనపడినా తట్టుకోలేరు. భుజానికి దెబ్బ తగిలిందని కుటుంబాన్నే వెలేసేస్తారు, కానీ మీరు మాత్రం డైరెక్ట్గా గన్ తలకి పెట్టేయచ్చు. మీది ప్రేమ, అవతల వాళ్ళది వ్యామోహం. మీరు చేస్తే ఆదర్శం, వేరే వాళ్ళు చేస్తే ఆవేశం. మీరు అరిస్తే మమకారం, మా తాత అరిస్తే మటుకు అహంకారం. అంతేగా? అసలు ఎవడ్రా నువ్వు? ఎవరు చేయి పట్టుకుని ఇంట్లోంచి బయటకు వచ్చేసారో ఆవిడ మేనలుండి. ఎవరి జ్ఞాపకాలతో పాతికేళ్ళుగా ఒక ఆయన కాలిపోతున్నాడో ఆయన కొడుకుని. ఎవరి కోసం అక్కడ ఒక ప్రాణం కొట్టుకుంటుందో ఆయన మనవండి. కొన్ని వేల కోట్లు, 10 దేశాలు ఫ్యాక్టరీలు, 1,00,000 మంది కార్మికులు, ఇవేవి తృప్తిని ఒక పేదవాడిని, నందాకి వారసుడిని. అప్పటికి ఇప్పటికి ఏం మారిందత్త? అప్పుడు ఆయన చేతిలో, ఇప్పుడు ఈయన చేతిలో. అంతేగా తేడా? అప్పుడు మా తాత చేసిన తప్పు అయితే ఇప్పుడు మీరు చేసింది కూడా తప్పే. నీ కూతురు వదిలే, నేను తీసుకుపోతాను. ఇప్పుడు మీరు రైట్ అయితే అప్పుడు ఆయన కూడా రైటే. నువ్వు రా, నేను తీసుకుపోతాను. ఇదంతా నా తెలివితేటలతో నేను కన్విన్స్ చేయడానికి చెప్పట్లేదు అత్త. నువ్వు తాత మీరిద్దరు చేసిన తప్పని చెప్పాలని నా ఉద్దేశం. ఆయన ఆవేశం ఖరీదు నిన్ను పోగొట్టుకోవడం అయితే నీ కోపం ఖరీదు 25 ఏళ్ళు పుట్టిల్లు వదులుకోవడం. అత్త, ఆ రోజు నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోయేటప్పుడు ఒక్క క్షణం గుమ్మం దగ్గర కనుక ఆగుంటే నీకు ఇంకో అరుపు వినిపించుండేది అత్త. అదే అరుపుగా నువ్వు వినుండుంటే ఈ 25 సంవత్సరాలు ఇంకోలా ఉండేది అత్త, ఇంకోలా ఉండేది.